ఇది ఒక 4G మొబైల్. ఇందులో ప్రస్తుతానికి జియో సిమ్ ఉంది. సెట్టింగ్స్లోకి వెళ్తున్నా, సిమ్ కార్డ్స్, జియో సిమ్. ఓకే, మీకు ఫస్ట్గా క్లియర్ చేయాల్సిన డౌట్ ఏంటంటే జియో సిమ్లోంచి నెట్ లేకుండా కాల్స్ వెళ్తాయా. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళి మొబైల్ డేటా ఆఫ్ చేస్తాం. అండ్ సిమ్ 1లో జియో ఉంది కదా, సెలెక్ట్ చేసాం. మొబైల్ డేటా ఆన్ అయిందో లేదు చూద్దాం. మొబైల్ డేటా ఆఫ్ అయింది. సో మొబైల్ డేటా ఆఫ్ అయినా సరే మనకి కాల్స్ వస్తాయి. మీరే వినండి. ఓకే, ఫస్ట్ థింగ్ ఇట్ ఈస్ క్లియర్. ఇప్పుడు ఈ సిమ్ తీసి వేరే సిమ్ వేద్దాం. ఉన్న జియో సిమ్ అని తీస్తాను. జియో సిమ్ బయటకు తీసా. ఇక్కడున్న ఎయిర్టెల్ సిమ్. ఎయిర్టెల్ సిమ్ని ఇన్సర్ట్ చేసా. ఓకే, ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే సెట్టింగ్స్లోకి వెళ్ళాక సిమ్ కార్డ్స్, ఇక్కడ కార్డ్ 1 వస్తుంది కదా. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళి మోర్లో సెల్యులార్ నెట్వర్క్స్లో సిమ్ కార్డ్స్, ఎయిర్టెల్ చూసారు కదా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మీరు ఇప్పుడు దాకా ఏదైతే విన్నారో నెట్ లేకుండా జియో కాల్స్ వెళ్ళవని, అలాగే ఒకసారి జియో సిమ్ వేసిన ఫోన్ ఇంకో మొబైల్లో పనిచేయదని ఏదైతే న్యూస్ ఉన్నారో అదంతా ఫేక్ అని ఇప్పుడుతో మీకు తెలిసిపోయింది. సో మీరు భయపడకుండా కొత్తగా జియో సిమ్ తీసుకోండి. అన్నట్టుగా అందుట్లో మీకు మాది విజయవాడ లోపల ఒక ఏరియా, అందులోనే మా ఇంట్లో ఉన్నప్పుడు దాదాపు 7 Mbps స్పీడ్ వస్తుంది. ఇంకా మెయిన్ రోడ్ మీదకి వెళ్తే 20 Mbps దాకా వస్తుందంట. సో go and get yourself a Jio. Thumbs up.